ప్రార్థన ఉన్నదా మన జీవితంలో? వ్యక్తిగతమైన ప్రార్థన. ఇలా కూటాలు పెట్టినప్పుడు జనాల మధ్య, సంఘం మధ్య కూడుకునేది మాత్రమే కాదు, అది కాదు, వ్యక్తిగతంగా దేవునితో నీకు ఆయనకి సహవాసం ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేని ఎప్పుడు పిలిచాడు? కొండ మీదకి ఎప్పుడు పిలిచాడు? మోషేని ఎప్పుడు పిలిచాడు? సూచక్రియలు చేశాక, మారాన్ని మధురంగా చేశాక, యొర్దాను నది విడిపోయాక, మన్నాను కురిపించేశాక, బండలోంచి నీళ్ళు ఇచ్చేసిన తర్వాత, అద్భుతాలను చేసేసిన తర్వాత అప్పుడు రమ్మంటున్నాడు పైకి. దేవునికి స్తోత్రం. మనము అవసరం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ దేవుని సన్నిధిలో హల్లెలూయా మోషేని ఎప్పుడు రమ్మన్నాడు తెలుసా? అవన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు రా నా దగ్గరికి, హల్లెలూయా నా మహిమేంటో నీకు చూపిస్తా, నా మనస్సేంటో నీకు బయలుపరుస్తాను మోషే. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు దేవుని యొక్క మనస్సు ఏంటో తెలుస్తుంది. ఆ మనస్సు కలిగిన వారు ఇతరులని ఆత్మీయులను అర్థం చేసుకోగలుగుతారు, దేవుని బిడ్డలతో సహా.